డైరీని తీసుకుని, నీకు ఇచ్చిన 5 నిమిషాల సమయం పూర్తి అయింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ, ఇతరులను చింతన చేయడంలోనే నీ సమయం అంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చిన స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకుని, కష్టాలు అనుభవిస్తూ బాధపడుతూ ఉంటున్నావు. అలాగే నీ కష్టాలు స్వయంగా దేవుడే దిగివచ్చిన దూరం చేయలేడు అని డైరీ తీసుకున్నాడు ఆ స్వామీజీ. ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపపడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను తానే స్వయంగా గాని, శ్రేయోభిలాషులు, ఇరుగు పొరుగువారు, బాటసారుల రూపంలో గాని మనకు పంపిస్తాడు. కానీ మీరు వ్యర్థముగా